ఈ నామం అనుకుంటే చాలు అన్ని విఘ్నాలు తొలగిపోతాయట. గణేశ 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 అనే నిరంతరం నామోచ్చారణ చేసేటువంటి వాడికి అన్ని చోట్ల విజయాలు లభిస్తాయని మంత్రశాస్త్రం చెప్తోంది. దీనికి కారణం గణపతికి సంబంధించిన బీజం గం అనే బీజం. గం అనే బీజాక్షాన్ని ఉచ్చరించినప్పుడు మన శరీరంలో యోగ కేంద్రాల స్పందన చాలా దివ్యంగా ఉంటుంది. అందుచేతనే గకారంతో ప్రారంభమయ్యే నామాలన్నీ కూడా గణపతికి ప్రీతికరం అని చెప్పారు. అంటే గకారంతో ప్రారంభమయ్యే ప్రతి నామంలోని అంత శ్రేష్టత్వ శక్తి ఉంటుందన్నమాట. గా అనే వర్ణమే శ్రేష్టత్వవాచకం, శ్రేష్టత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే గణేశ, గజానన ఈ నామాలన్నింటిలో చాలా శక్తి దాగి ఉందన్నమాట. గణేశ నామంలో గణములన్నింటికి ఈశ్వరుడు లేక పతి అని చెప్పుకున్న అర్థం. అంతేకాక ఇంకొక అర్థాన్ని చెప్పారు. జ్ఞానార్థవాచకో గశ్చ నశ్చ నిర్వృతివాచక తేషాం పతిద్వా దేవేశ అని చెప్పారు. గా నా అనేటువంటి దాంట్లో జ్ఞానార్థవాచకో గశ్చ జ్ఞానాన్ని తెలియజేస్తుంది గా అనే పదం, నా అనే పదం ఆనందాన్ని తెలియజేస్తుంది అన్నారు. కనుక గణ అంటే జ్ఞానానందములనిచ్చేటటువంటి వాడు కనుక గణములకు ఈశుడు అంటే జ్ఞానానందములకు ఈశుడు. గణేశ్వరుని ఎవరు తలంచుకుంటున్నారో వాళ్ళకి జ్ఞానము ఆనందము రెండూ లభిస్తాయి అని చెప్తున్నారన్నమాట. ఇంకొక అర్థంలో గణములు అంటే గణింపబడే వాటి గణములు అని పేరు. ఏ ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యంతే సంఖ్యాయంతే తేషామీశ స్వామి పాలకో గణేశ గణపతి అని అర్థం చెప్పారు శాస్త్రకారులు. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా లెక్కకు అందేవే. ఒక్కొక్కసారి మనం అంటాం లెక్క పెట్టలేమండి, లెక్కకు అందవండి అని అంటాం. మనం లెక్క పెట్టలేమేమో కానీ సృష్టిలో ఉన్నవన్నీ లెక్కకు అంది తీరుతాయి. లెక్కకందని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు ఒక పరమాత్మ ఒక్కడే. సృష్టి అంతా లెక్కింపబడేదే. కనుక లెక్కింపబడే ఈ సృష్టి అంతా గణం అయితే ఈ సృష్టికి పాలకుడైనటువంటి పరమాత్మ గణపతి అయ్యాడనమాట. ఇది గణపతిలో ఉన్న మరొక అంతరార్థం. ఆయన విఘ్నములకు నాయకుడు అని చెప్తున్నాం మనం ఇక్కడ. విఘ్నములకు నాయకుడు అంటే విఘ్నములను నడిపించేవాడు అని అర్థం అనమాట. ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంటే మనం వాళ్ళని నమస్కారం పెడితే వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇస్తారు. అలాగే భూమికి నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళితే భూమిని ఇస్తాడు. ధనములకు నాయకుడు ఉంటే వాడి దగ్గరికి వెళ్తే ధనాన్ని ఇస్తాడు. మరి విఘ్న నాయకుడి దగ్గరికి వెళితే విఘ్నాలే ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. కానీ విఘ్న నాయకుడు విఘ్నాలను ఇవ్వగలిగేవాడు ఆయనే, విఘ్నాలని